ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీఖాన్ నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దాసోజు శ్రవణ్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ. స్వామి, సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. గవర్నర్ కోటాలో తెలంగాణలో ఏదైతే కోదండరాం, అమీర్ అలీ ఖాన్లు ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారో వాళ్ళ నియామకాన్ని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడినటువంటి ధర్మాసనం రద్దు చేసింది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో తాజా నామినేషన్లు ఏదైతే తమ తుది ఉంటాయని తీర్పిచ్చింది. గతంలో మనం చూసాం, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇద్దరిని కూడా ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ కు పంపినప్పటికీ అప్పుడున్నటువంటి గవర్నర్ వారి ఎమ్మెల్సీ వారి అభ్యర్థిత్వాన్ని అంగీకరించలేదు. దాంతో దాసోజు శ్రవణ్ అదేవిధంగా సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో భిన్నమైనటువంటి తీర్పులు వచ్చాయి. మొదట సింగిల్ జడ్జి వీళ్ళకి అనుకూలంగా తీర్పిస్తే డివిజన్ బెంచ్ వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఆ తీర్పును మళ్ళీ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ ను విచారించినటువంటి ధర్మాసనం ఆగస్టు 14వ తేదీ, గత ఏడాది ఆగస్టు 14వ తేదీ ఈ ఒక ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిమ్ ఆర్డర్ లో ఏదైతే ఎనీ నామినేషన్స్ మేడ్ ఇన్ ద మీన్ టైమ్ షాల్ రిమైన్ సబ్జెక్ట్ టు ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దిస్ పిటిషన్. అయితే ఏ నామినేషన్లు అయినా సరే ఈ తీర్పుకు ఈ యొక్క పిటిషన్ లోని తుది తీర్పుకు లోబడే ఉంటాయంటూ ఒక మధ్యంతర తీర్పును ఇవ్వడం జరిగింది. ఆ మధ్యంతర తీర్పు వచ్చిన తర్వాత కోదండరాం అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ ను ఇద్దరిని కూడా ఆ తర్వాత మారినటువంటి ప్రభుత్వం, తెలంగాణలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళిద్దరిని కూడా ఎమ్మెల్సీలుగా రికమెండ్ చేస్తూ గవర్నర్ కు పంపడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ వాళ్ళిద్దరిని కూడా ఎమ్మెల్సీలుగా నియమిస్తూ వాళ్ళ చేత ప్రమాణ స్వీకారాలు కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఈ యొక్క విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడినటువంటి ధర్మాసనం గతంలో ఇచ్చినటువంటి ఇంటరిమ్ ఆర్డర్ ను మాడిఫై చేయడం జరిగింది. దాంట్లో సవరణలు తీసుకురావడం జరిగింది. ఆ సవరణలు ఎనీ ఫ్రెష్ నామినేషన్స్ దట్ మే బి మేడ్ ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ 2 పోస్ట్ ఆఫ్ ఎమ్మెల్సీ అండ్ కృష్ణ ఒకసారి మీరు లైన్ లో ఉండండి. కోర్టులో మ్యాటర్ నాకు ఎట్లా ఫీల్ చేస్తారు? గవర్నమెంట్ తొందరపడింది అంటారు. సరే, గవర్నమెంట్ అన్నిట్లో తొందరపడుతున్నది. వాళ్ళకి ఎక్కడన్నా నింపాదిగా ఉన్నారా? వాళ్ళు ప్రభుత్వం ఏమన్నా నింపాదిగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రూల్ బుక్ ప్రకారంగా లేదు. రేవంత్ బుక్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్ రూల్ బుక్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో అంటే ఒకవైపు మీరు హైకోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చారు. సో సుప్రీంకోర్టులో ఈ రోజు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మళ్ళీ 17 సెప్టెంబర్లోగా ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? అప్పటి వరకు ఈ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి విధంగా వ్యవహరించాల్సి? సార్, ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఇంకా ఎలాబొరేట్ గా మేము ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మా అడ్వకేట్లు కూడా చెప్తారు. బట్ ఇవాళ ఏంటి అంటే ఆగస్ట్ 14, 2024 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ను, ఇంటరిమ్ ఆర్డర్ను మోడిఫై చేయటం అయింది. తదనంతరం జరిగినటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా యానల్ చేస్తాము అని చెప్పడం అయింది. కాబట్టి ధర్మం గెలిచినట్టుగా భావిస్తా ఉన్నాము. అయినప్పటికీ కూడా ఇంకా ఈ మ్యాటర్ పెండింగ్ లో ఉంది, సబ్జుడైజ్. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మీ పేర్లు మళ్ళీ ప్రపోజ్ చేశారా? ఒకవేళ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినా కానీ అవి ఎవరికి వెళ్తుంది, లేదా ఆ రోజు ప్రకారం ఎమ్మెల్సీల ఎంపిక ఉంటుందా? వీరు కుర్ర సత్యనారాయణ గారు ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గిరిజన బిడ్డ, ఒక వెటరన్ సోషల్ వర్కరు,
వారికైనా న్యాయం జరుగుతుంది డైరెక్ట్గా. ఒకటి. రెండవది ఏంటి అంటే ఎవరికి లాభం జరుగుతుంది అనేది ప్రథమం కాదు. మీరు మీడియా బిడ్డలు, మీరు ఏ వ్యక్తికి లాభం జరగొద్దు, సంస్థలకు లాభం జరగాల, వ్యవస్థలకు లాభం జరగాల, రాజ్యాంగానికి లాభం జరగాల. రాజ్యాంగానికి అతీతంగా ఏ శక్తులు వ్యక్తులు కూడా రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించకూడదు. ఎదర్ ఇట్ ద గవర్నర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఇండివిజువల్స్ లైక్ అస్ ఆల్సో. కాబట్టి ఇది భారత రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్లకు ఒక మంచి మెసేజ్గా భవిష్యత్తు ఉండబోతుందేమో అని అనుకుంటా ఉన్నాను. బట్ ఇది మ్యాటర్ సబ్జుడైజ్ కాబట్టి దయచేసి నన్ను ఇంతకంటే ఎక్కువ మీరు డ్రిల్ చేయకండి. ఇది రిజెక్ట్ చేసినప్పుడు గవర్నర్ గా సౌందరరాజన్ ఉన్నారు, తమిళసై సౌందరరాజన్. ఆ విషయంలో గతంలో కూడా కొంత కాంట్రవర్సీ అయ్యాయి కామెంట్స్. సో ఇప్పుడు రాజకీయంగా ఆమె బయట ఉన్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడతారు ఆమెకు సంబంధించి, మీ రిజెక్షన్ సంబంధించి? ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. వారు రాజ్యాంగాన్ని బాగా చదివితే మంచిది అనుకుంటున్నాను అంతే. రాజ్యాంగం ఇంకా బాగా చదువుకోవాలి, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చున్న వాళ్ళు చదవాలి. ఇప్పుడు వదిలే అన్నది పెద్ద ముచ్చట అదంతా. కానీ సెప్టెంబర్ 17 నాడు రాజ్యాంగ వ్యవస్థ గురించి మాట్లాడదాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇది ఇట్స్ అ గుడ్ డెసిషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అని నేను భావిస్తా ఉన్నాను. ఇట్స్ అప్హోల్డింగ్ ద కాన్స్టిట్యూషనల్ స్పిరిట్. తర్వాత హైకోర్టు ఆర్డర్ను అప్హోల్డ్ చేసినట్టుగా భావిస్తా ఉన్నాం. బట్ ఆర్డర్ చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక న్యూయాన్సెస్ మాట్లాడుతూ హైకోర్టు ఆర్డర్ పైన ఈ రోజు స్టే విధించింది కదా. హైకోర్టు ఆర్డర్ పైన స్టే ఎట్లా స్టే ఏమనలే కదా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ స్టేను డిలీట్ చేసినారన్నారు. వారు ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్పై స్టే ఇచ్చినారు కదా, దాని తర్వాత జరిగినటువంటి ఒక పర్యవసాన కార్యక్రమాలన్నీ కూడా రద్దు అన్నట్టుగా మాట్లాడినారు. సో ఇట్స్ అన్ ఓపెన్ థింగ్ దట్ దాని తర్వాత జరిగింది ఏంది ఒకటే ఒకటి ఓతు, ఆ ఓతు రద్దు అన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ మీకు అవకాశం ఉంటుందా నిజంగా? మళ్ళీ సెప్టెంబర్ 17 నాడు హియరింగ్ ఉంది కదా, సుప్రీంకోర్టు చెప్పాలి కదా. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రపోజ్ చేసిన వాళ్ళకి ఇస్తురా ఛాన్స్, మళ్ళీ పాత వాళ్ళకి ఉంటుందా? ఈ విషయంలో మీకు ఉన్నటువంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మా ప్రపోజల్స్ మీ దగ్గర పెండింగ్లు ఉన్నాయి. వాటి మీద మీరు నిర్ణయం తీసుకోకుండా మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రేనియస్ ఫోర్స్ వచ్చి మళ్ళీ ఇంకొక రికమెండేషన్ సేమ్ అంశంలో చేస్తే మీరు ఏం చేస్తారు? అరే ముందు వచ్చినారు కదనే, మరి వీళ్ళకి న్యాయం చేయాలనాలి కదా. ద సేమ్ లాజిక్ ఈజ్ అప్లికబుల్. గవర్నమెంట్ ఒకసారి ఒక అగ్రిమెంట్ కానీ ఒక డెసిషన్ కానీ తీసుకున్న తర్వాత ప్రభుత్వాలు మారినంత మాత్రాన నిర్ణయాలు అంత ఈజీగా మారకూడదు కదా.